అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కామేష్. ఈరోజు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే కల్తీ. కల్తీ అనేది ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది. ముఖ్యంగా ఆహారంలో కల్తీ, నీరులో కల్తీ, పాలల్లో కల్తీ, చివరికి గాలిలో కూడా కల్తీ చేస్తున్నారు. అంటే దేంట్లో కూడా కల్తీ లేకుండా మనకి ఒరిజినల్గా దొరకడం అనేది చాలా కష్టమైపోయింది. ప్రతి ఒక్కటి కల్తీ జరుగుతుంది. ఈ కల్తీలతో మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన కిడ్నీలు పాడవటం కానీ, అలాగే లివర్ పాడవటం కానీ, గుండె పాడవటం కానీ, నరాల జబ్బులు రావటం కానీ ఇలా చాలా జరుగుతాయి. ముఖ్యంగా ఈ కల్తీల వల్ల ఏమేమి కల్తీలు జరుగుతున్నాయంటే పసుపు. న్యాచురల్గా ఒకప్పుడు పల్లెటూరులో పసుపు దంచుకొని చేసుకునేది, దాన్ని కూడా కల్తీ చేశారు. కారపొడి అంటే మిరపకాయలతో ఆడించుకొని మనమే మిల్లులో ఆడించుకొని చేసుకుంటున్నాం, అది కూడా కల్తీ అయిపోయింది. తేనె, నెయ్యి, పాలు, పెరుగు, ఇలా తీసుకొని పోతుంటే ప్రతి ఒక్కటి కల్తీ అయిపోతుంది. రైసు, రకరకాల కల్తీలు జరుగుతున్నాయి. ఈ కల్తీల్ని ఎవరు నివారించాలి, ఎలా నివారించాలి అనే దాన్ని బట్టే ముఖ్యంగా గవర్నమెంటు దీన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఆదుకోవాలి మనల్ని. గవర్నమెంట్ ఆదుకొని, ఏ గవర్నమెంట్ అయినా సరే దీని మీద, కల్తీ మీద పెద్ద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇటీవల నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో అక్కడెక్కడో గుంటూరులో సుబానీ హోటల్లో గ్రైండర్ పనిచేయలేదని చెప్పి అల్లంని కాళ్ళతో దొక్కుతున్నాడు. అది ఫేమస్ హోటల్. మళ్ళీ చూసారా, ఇలాగా ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. దయచేసి కల్తీ లేని ప్రపంచంలోకి మనం రావాలంటే ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని తెలుసుకొని దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళాలి. ఏదో ఎవరో ఒకరు చెప్తున్నారు, వింటున్నాం, చూసేస్తున్నాము, రీల్స్లో చూసేస్తున్నాం అని కాకుండా మనం కూడా చెక్ చేసుకోవాలి. ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి. ఇది కల్తీయా కాదా, కల్తీ కాదా లేకపోతే ఒరిజినల్ అనేది ఓపికగా చెక్ చేసుకోవాలి. చౌకగా వస్తున్నాయని ఎక్కడంటే అది తీసుకోకూడదు, ఎక్కడంటే అది తినకూడదు. దయచేసి ఈ కల్తీ లేకుండా ఉండాలంటే ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చి అందరూ ప్రతి ఒక్కరూ దాన్ని పార్టిసిపేట్ చేసి ఒక ఉద్యమాన్ని, ఒక వేదికని ఏర్పాటు చేసుకొని కల్తీ లేని ప్రపంచంలోకి మనం పోవాలి. లేదంటే మనం విషం తిని మన బిడ్డలకు విషం పెడుతున్నాం. రానున్న రోజుల్లో ఇది చాప కింద నీరులాగా వెళ్ళి లాస్ట్కి అది పెద్ద ప్రళయం అవుతుంది. ఆ రోజు ఆ ప్రళయంలో అందరం కొట్టుకొని పోతాం. ముతక ముసలి, ధనికుడు లేనోడు, ఉన్నోడు లేనోడు, రాజకీయ నాయకుడు, లాస్ట్కి ప్రైమ్ మినిస్టర్ అయినా సరే దాంట్లో కొట్టుకొని పోవాల్సింది ఆ కల్తీ వల్ల. దయచేసి దీన్ని అందరూ కింద సామాన్య మానవుడి కాడి నుంచి మన ప్రైమ్ మినిస్టర్ వరకు అందరూ కల్తీ లేని ప్రపంచాన్ని గురించి ఆలోచించుకొని దీన్ని ముందుకు తీసుకోవాలని కోరుతున్నాను. ఎవరు కూడా దీన్ని ఏదో చెప్పాడు అని కాకుండా ముందుకు తీసుకెళ్ళే మార్గాలు, ఇంకా ఏదైనా సూచనలు ఉంటే కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.